అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమనాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొబ్బరికాయలతో నేను ఎక్కువగా ఈ హల్వా చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం. మీరు ఎప్పుడు ట్రై చేయనట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ ఒకేషన్కైనా చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే ఎవరికైనా నచ్చేస్తుంది. ఈ హల్వా చేసుకోవటానికి పచ్చి కొబ్బరి పైన తొక్కని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన ఈ తురుముని సన్నని సెగ మీద కలుపుతూ వేయించాలి. ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించి ఇందులో కాస్త పంచదార, పాలపిండి వేసి ఇంకో ఫ్యూ సెకండ్స్ వేయించి తర్వాత నీళ్ళని వేసి కలుపుతూ ఉడికించాలి. కాసేపటికి పంచదార కరిగి తర్వాత ప్యాన్ నుండి ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి కొద్దిగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దించేయండి. ఈ హల్వాని వేడిగా గానీ చల్లగా గానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ చేయండి. ఛానల్ ని కూడా తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.